హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ మంచూరియా. సో మీరు ఎప్పుడైనా ఇది టేస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం చేసుకొని తిన్నాను. సో ఇంత మంచి రెసిపీ ఇంత టేస్ట్గా ఉందంటే మీకు షేర్ చేయకుండా ఉంటానా? సో వెంటనే వీడియో చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ లేదా మీకు ఎప్పుడైనా స్నాక్స్గా తినాలన్నప్పుడు చేసుకొని టేస్టీగా తినండి. ఇక బౌల్ తీసేసుకొని ఒక్క నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని హాఫ్ మాత్రం వేసుకోండి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలానే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, ప్రాన్స్ మసాలా ఉంటే ప్రాన్స్ మసాలా వేసేసేయండి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక ఫైనల్గా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మిగతా హాఫ్ నిమ్మకాయ ఉంది కదా అది ఇప్పుడు వేసేసుకొని బాగా కొంచెం నీరుగా అయితే ఇలా మిక్స్ చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనం బాగా వాష్ చేసి పెట్టుకొని ఉన్న రొయ్యలను అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రొయ్యల క్లీనింగ్ అలానే రొయ్యలు వచ్చేసి కర్రీ చేస్తున్నాను. ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా చూసేసేయండి. సో ఇక ఎలాగో రొయ్యలకి మనము క్లీనింగ్ అప్పుడు ఘాట్లు పెట్టేసుకుంటాం కాబట్టి సో ఇలా అయితే మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే చూడండి బాగా మసాలా అంతా రొయ్యలకి ఊరి రొయ్యలు చూడడానికి కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకొని నేను కొంచెం ఎక్కువగా వేసేసుకున్నాను, బట్ మీరైతే కొంచెం తక్కువ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం బాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఆ ప్రాన్స్ని అయితే వేసేసుకొని బాగా అంటే డీప్ ఫ్రై లాగా అవ్వాలి. యాక్చువల్లీ అది డీప్ ఫ్రై అయితే అవ్వదు, సో డీప్ ఫ్రై లాగా చేసుకోండి. టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇక ఫైనల్గా మన ప్రాన్స్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది మరి కొద్దిసేపట్లో. ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కావాలనుకుంటే కొద్దిగా అంటే మరీ కొద్దిగా మైదా కూడా వేసుకోండి, ఓకేనా? అలానే ఇప్పుడు చూసుకుంటే మీకు ఫైనల్గా కొద్దిగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలానే రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసేసుకుంటే ఇక మంచూరియాకి తిరుగే లేదండి, అంత టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ మన ప్రాన్స్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని ఒక ఆనియన్ స్లైస్ అయితే కొరిగితే స్వర్గమే. ఇంత టేస్టీ అయిన రెసిపీని ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి, తినేసేయండి.